ఏపీలో ప్రస్తుతం చేనేత పరిశ్రమ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. ఏ ఒక్క చేనేత కార్మికుడు సంతోషంగా లేరన్నారు. చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆప్కో మాత్రం ఒకసారి మంత్రి గారు కూడా వినాలి మీ ద్వారా. ఆప్కోని అసలు బిజినెస్ వదిలేశారు. చేనేత కార్మికుల దగ్గర ఎక్కడా కూడా ఒక సొసైటీలో కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. బిజినెస్ షోరూముల్లో బిజినెస్ జరగట్లా. అసలు ఈ ఆప్కోని మనం సంకల్పించింది ఏంటంటే చేనేత పరిశ్రమ వాళ్ళు తయారు చేసినటువంటి పని కల్పించి వాళ్ళు తయారు చేసినటువంటి బట్టను ఆప్కో కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని కల్పించేటటువంటి పరిస్థితి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆప్కో. ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనపడతల్లా. దానికి కారణం మరి వివరణ మంత్రి గారే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అసలు ఏం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. దయచేసి ఆ విషయాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చేనేత పరిశ్రమలు సార్ మంగళగిరిలో చేనేత కార్మికులు ఒక చేనేత గర్జన అని చెప్పి 22వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకున్నారు. అంటే కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. మరి దీనివల్ల ఎంత బాధ కలిగితే రాష్ట్రం మొత్తం చేనేత పరిశ్రమలో పని కల్పించేటటువంటి పరిస్థితి లేదు, అట్లానే కార్మికులకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. పని కల్పించాలి, తర్వాత వాళ్ళ యొక్క జీవన వృత్తిలో మార్పు రావాల్సినటువంటి అవసరం. దానికోసమే ఏ పని జరగట్లేదు కాబట్టి ఒక గర్జన ఏర్పాటు చేసుకొని కార్మికులంతా కూడా 22వ తారీఖు నాడు చేనేత సభని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.